కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తాడిచర్ల 2 కోల్ బ్లాక్ ను సింగరేణికి అప్పగించడం తమ ఘనతగా చెప్పుకోవటం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. గతంలో తాడిచర్ల కోల్ బ్లాక్ ను వేలం వేస్తామంటే కేసీఆర్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. వేలం వద్దని అప్పట్లో ఉత్తరం రాసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బొగ్గు గనులు వేలం వేయడానికి కాంగ్రెస్ బీజేపీ పార్టీలే కారణమని విమర్శించారు. ప్రైవేటు పరమైన గన్లను తిరిగి సింగరేణికి దక్కేలా చర్యలు తీసుకోవాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కుంభకోణాలకు అడ్డాగా మారిపోయిందని మండిపడ్డారు. అసలు తాడిచెర్ల బొగ్గు బ్లాకు వేలం వేసిన జాబితాలో ఉన్నదా? 2015 సంవత్సరం తర్వాతనే ఈ ఎంఎండిఆర్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చినాకనే మొత్తం మేము ఓపెన్ టెండర్లకే పోతామని బహిరంగంగా ప్రకటించినటువంటి బీజేపీ ప్రభుత్వము దానికి వత్తాసు పలికినటువంటి ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన బాధ్యత వహిస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు ఆ రోజు చిట్టాపోటాలు వేసుకొని టెండర్లు పీసినటువంటి విషయాన్ని మనం మర్చిపోలేం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 3 సంవత్సరాల పాలనలో సింగరేణి సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాయి. ఆక్షన్ పెట్టడానికి వీల్లేదని చెప్పి, వేలం వేయడానికి వీల్లేదు సింగరేణి మైన్స్ అని చెప్పి ఆనాడు మేము లోక్సభలో గొడవ చేసినాం, వాకౌట్ చేసినాం. కానీ వీళ్ళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో మొత్తం స్కాములు తప్ప స్కీములు లేవు. అన్ని కుంభకోణాలే సింగరేణిలో. ఒకనాడు బంగారు గనిగా బీఆర్ఎస్ హయాంలో వెలిగొందినటువంటి సింగరేణి ఇవాళ కుంభకోణాల ఖనిగా మారిపోయింది.